పూరా లోకల్. ఒకవేళ లాస్ట్ మినిట్లో మీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మీకు ఛాన్స్ వస్తే టికెట్ ఇచ్చే ఛాన్స్ మీరు అటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మేము పదవుల కోసమో లేకపోతే పనిచేసే నాయకులం కాదు, ప్రజల మధ్యలో ఉండాలనుకున్న వాళ్ళం. ప్రజల కోసం పనిచేస్తాము. పార్టీని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము. నేను ఎప్పుడైతే నాకు ఒక ప్లాట్ఫామ్ రాలేదని చాలా ఇబ్బంది పడినాను. ఏ పార్టీకి వెళ్ళినా కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా కానీ ఇక్కడ నుంచి పార్టీ లేకుండా అయిపోయింది. అదే బీఆర్ఎస్లో కూడా చాలా ఇబ్బంది చేసి నన్ను సఫకేట్ చేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్లో అది ఉండదు. ఒక నాయకురాలుగా ఎదగడానికి నాకు ఒక స్కోప్ ఉంటుందని నమ్మి, అదే కాకుండా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సైనికుడు లెక్క పనిచేయడం చూసి ఆ పార్టీ మీద అఫెక్షన్ తోటి, ఒక గుడ్ విల్ తోటి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఒక ఎమ్మెల్యే పదవి కోసమో లేకపోతే ఇంకో పదవి కోసమో పార్టీని వదులుకునే పరిస్థితిలో నేను 100% కాంగ్రెస్లో నాయకులుగా ఎదగడానికి ఛాన్స్ వస్తుంది. నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ప్రజల మధ్యలో ఉంటాను. నాకు ఆ గుర్తింపు వస్తుందని అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది. 2023లోనే నాకు బీఫామ్ ఇచ్చి ఇప్పుడు నేను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్గా లేకపోతే కంటెస్టెడ్ క్యాండిడేట్గా డెఫినెట్గా నాగేందర్ గారు ఎంపీకి కంటెస్ట్ చేశారు. సో అందరివి కూడా చూసి క్యాల్కులేట్ చేసి మాకు ఇస్తారు, అవకాశం ఇస్తారనే నమ్మకం అధిష్టానం మీద మాకున్నది. ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. వేరే కండువా జెండా ఇంకా ఈ జన్మలో ఉండదని మేము జన్మలోనే పట్టుకోరంటారు. 100% ఎట్లయితే పీజర్ గారు కాంగ్రెస్ జెండాతోటి ఇదయ్యారో మేము కూడా అట్లనే ఉంటాం. ఎందుకంటే ఎంతో చరిత్ర గల పార్టీ. ఈరోజు కొంతమంది అనుకుంటుండొచ్చు, అనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మళ్ళీ పవర్లోకి వచ్చింది. దేశంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఎలాగైతే పోరాటం చేస్తున్నారు, అది ఆయన కోసం చేస్తున్న పోరాటం కాదు, మన మూలాలని రక్షించడానికని, బలైన బడుగు వర్గాలని అందరినీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని, మన సంవిధానాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని, కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడుకుంటూ ఆయన ఎలాగైతే ముందుకు తీసుకొని వెళ్తున్నారో రాబోయే కాలంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సైనికుడిగా పనిచేస్తాం. మేము గెలిపించుకుంటాము. ఎప్పటికన్నా దేశానికి సేవ చేసే పార్టీ, దేశం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నమ్ముతామని. అంటే మీరు గతంలో కూడా బీఆర్ఎస్లోకి చేరినప్పుడు ఇలాగే అన్నారు, అంటే మంచి పనులు చేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, అందుకే టీఆర్ఎస్లోకి వస్తున్నాం అన్నారు. ఒకవేళ మళ్ళీ మీరు పార్టీ మారి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో, ప్రజలకు అసలు ఆ నమ్మకాన్ని ఎలా ఇస్తారు మీరు? ఆల్రెడీ ఇచ్చానండి. 2018 నేను యాక్చువల్గా బీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు కూడా నేను అందులో ఉన్నాను. నేను జాయిన్ అయినందుకు నాకు ఏం పెద్ద పదవులు ఇచ్చింది కాదు. ఇంకా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినామని కార్పొరేటర్గా నన్ను నిలబడిపించినా కానీ ఓపికతోటి ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, మనం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాము. రెండోసారి కూడా నాకు కార్పొరేటర్గా నేను కంటెస్ట్ చేయనన్నా కానీ కంటెస్ట్ చేపించినాక నా డివిజన్లో నన్ను పెట్టి నన్ను ఒక నాయకురాళ్ళక ఎదగకుండా ప్రజలు నా దగ్గరకు సమస్యలు తీసుకొని వస్తే దాన్ని అడ్రస్ చేయనప్పుడు నేను రాజకీయం చేసి కూడా వేస్టే. అలాంటి టైంలో నేను ఇంట్లో కూర్చోవడం బెటర్, కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళని నేను డిస్కరేజ్ చేసో లేకపోతే నాతో కాదని చెప్పుకునే పరిస్థితి అందులో ఉండే. కాబట్టి అది కాదు, ఇంకా నేను రాజకీయాలన్నా మారుకోవాలా లేకపోతే ఇక్కడ నుంచి కాంగ్రెస్లో ఉన్న జాయిన్ కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. 100% కాంగ్రెస్ పార్టీలో అయితే ఆ స్పేస్ ప్రతి లీడర్కి ఉంటుందని మేము నమ్మాము. అంటే బీఆర్ఎస్ నేను సఫకేట్ అయినానని బయటకు వచ్చాను, కానీ ఏదో పదవుల కోసమో లేకపోతే రూలింగ్ గవర్నమెంట్ని వదులుకొని నేను వచ్చాను. నిజంగానే అట్లా వెళ్ళే వాళ్ళందరూ రూలింగ్ గవర్నమెంట్లోకి వెళ్తారు, కానీ నేను రూలింగ్ గవర్నమెంట్ వద్దనుకొని నేను కాంగ్రెస్ కావాలని, కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ప్రజలకు ఆ డౌట్ లేదు, ఆ నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. వాళ్ళే చెప్తున్నారు, ఇది మీ నాన్న పార్టీ, ఇది మన పార్టీ, మనం ఇందులో ఉండాలని ప్రజలే మాకు కాన్ఫిడెన్స్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్, ఆ నమ్మకం ప్రజలకి నా మీద ఉన్నది అనుకుంటాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక కుటుంబంలో సభ్యురాలు నేను తప్పటి అడుగులు వేస్తూ ఇప్పుడు రాజకీయంగా స్థిరంగా ఒక స్థానంలో నిలబడ్డం మా కుటుంబ సభ్యులైన ఖైరతాబాద్ ప్రజలు చూశారు. వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు గైడ్ చేసే వాళ్ళు లేకుండే అప్పుడు, ఇప్పుడు మాకు ఒక అవగాహన వచ్చింది రాజకీయాల్లో ఎట్లా ముందుకెళ్ళాలని. ఒక మేమే చేసిన తప్పులు లేకపోతే వేసే అడుగులు అటు ఇటు అయినా కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి పీజర్ గారు పేరు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. దీంట్లో మా నియోజకవర్గ ప్రజలైన ఖైరతాబాద్ ప్రజలు కానీ ఖైరతాబాద్ కుటుంబం మాకు సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చాము. నేను ఎట్లయితే నాయకురాళ్ళకి ఎదుగుతున్నానో నా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా అట్లనే
పెరిగినది. మొన్న నేను ఓడిపోయినప్పుడు నేను బాధపడిన దానికన్నా ఎక్కువ వాళ్ళు బాధపడ్డారు. నువ్వు గెలవాల్సింది, నువ్వు చేసిన సర్వీస్కి కానీ, నువ్వు చేస్తున్న విధానం కానీ, నీకు ఒక అవకాశం రావాల్సిందని వాళ్ళు బాధపడ్డారు నాకన్నా ఎక్కువ. అయినా కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా, లేదు ఒక వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం వమ్ము చేయదనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ప్రజల్లోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకునే అవసరం లేదు. వాళ్ళకు నా మీద కాన్ఫిడెన్స్ నేను క్రియేట్ చేసుకోగలిగిన, నాకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ప్రజల మీద ఉన్నది. సో ఇదేదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ నడుస్తున్న ఇష్యూయే కానీ నా మీద వెరీ క్లారిటీ తోటి ఉన్నారండి. అంటే మరి కాంగ్రెస్ ఈసారి టికెట్ ఇవ్వకపోయినా, లేకపోతే మీకు సేమ్ టీఆర్ఎస్ లో జరిగినట్టు ఇక్కడ కూడా జరిగిన వాల్యూ లేకుండా, అంటే మీకు సరైన ఇవ్వకపోతే, మీకు ఆ నమ్మకం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఒకళ్ళ దృష్టితోటే నడుస్తుందమ్మా. మీకు ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలో ఒకళ్ళ ఆలోచన మేరకు వెళ్తుంది. ఒకళ్ళకి నా కేపబిలిటీస్ కనిపించకపోయినా ఇంకొక నాయకులకు నా కేపబిలిటీస్ కనిపిస్తుండొచ్చు. డెఫినెట్గా ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఓవరాల్ గ్రోత్కి స్కోప్ ఉంటుంది. నాకేదో పదవులు కావాలనో ఏదో కావాలనో కాదు, ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చిన అదే పనిగా వెళ్తా ఉన్నాను. నాయకురాలు లెక్క నిలదొక్కోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందిని చూసాం. డిఫరెంట్ వాళ్ళ కేపబిలిటీస్కి తగ్గ ఇవి వాళ్ళకి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు అట్లా పనిచేసుకుంటూ వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. ఒకళ్ళు అంచితే అణిగిపోయేది కాదు. మా నాన్నగారు పి. జనార్దన్ రెడ్డి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారి పార్టీలో ఒక స్టేజ్లో ఆయన సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ ఆయన కేపబిలిటీస్ చూసి అధిష్టానం ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఆయన మళ్ళీ సిఎల్పి లీడర్ లెవెల్లో ఎదిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం వమ్ము కాదని 100% ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు.